అందరికీ నమస్కారం. స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ ఇది మనకి చెన్నకేశవ లేఅవుట్ పక్కనే ఉన్నటువంటి ఇక్కడైతే కిచెన్ మనకి ఇంట్లో కిచెన్ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా కూడా మనకి దీన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. ఇద్దరు మిత్రులు కలయికతోటి కూడా దీన్ని కిచెన్ కూడా ఏర్పాటు చేశారు. మన ఇంట్లో కిచెన్ లో ఎలాంటి రుచులు అయితే ఉంటాయో అదేవిధంగా ఒంగోలు ప్రజలకు పసందైనటువంటి నాణ్యమైనటువంటి టిఫిన్స్ అందించేందుకు కూడా వీళ్ళు ఇక్కడ కిచెన్ రూపుదిద్దుకోవటం జరిగింది. సరే, ఇది ఇద్దరు మిత్రుల కలయికతోటి రూపుదిద్దుకోవటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా దీంట్లో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేటి ఆధునిక యుగంలో ప్రజలకు ఎలాంటి రుచికరమైనటువంటి ఫుడ్ అందజేస్తున్నారు? ముందుగా మన ఒంగోలు ప్రజలకి ధన్యవాదాలు. మన ఒంగోలులో ఉన్న ప్రజలకి మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలనేదే నా ధ్యేయం. నేను ఇంతకుముందు ఆల్రెడీ వేరే బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నాను మంగమూరు జంక్షన్లోనే. అది సక్సెస్ఫుల్గా రన్ చేయడం వల్ల నేను సెకండ్ బిజినెస్గా దీని గురించి 2 years స్టడీ చేసి మన ఒంగోలు ప్రజలకి మంచి ఫుడ్ని అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం. అంటే మీరు ఇద్దరు ఫ్రెండ్స్ పెట్టారు కదండి, దాదాపు ఇక్కడ మనకు లభించేటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏంటి? కాఫీ, టీ, మాక్టైల్, అట్లాగే మిల్క్ షేక్స్, మార్నింగ్ టిఫిన్స్. ఇక్కడ స్పెషల్గా మేము వెరీ సూన్ 6 AM 6 PM కిచిడి అని ఒక స్పెషల్ ఐటమ్ని మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం ఒంగోలులో. అదే మా ఉద్దేశం. ఇక్కడ కానీ ఒక హైదరాబాద్ కల్చర్, హైదరాబాద్లో ఎలా అయితే ఫాస్ట్గా లైఫ్ స్టైల్ ఉంటుందో ఆ లైఫ్ స్టైల్ మేము ఇక్కడ తీసుకురావాలని మా ఉద్దేశం. దీనికి మన ఒంగోలులో ఉన్న ప్రజలు సహకరించాలని కోరుతున్నాను. మన కిచెన్ ఉన్న ఏరియా కూడా చెన్నకేశవ స్వామి లేఅవుట్ కి చాలా దగ్గరగా ఉంది. అంటే పక్కనే ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ గానీ ఎక్కువగా కూడా వ్యాయామంకి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అందజేసే కార్యక్రమాలు అంటే మనకి వ్యాయామానికి సంబంధించినటువంటి సాఫ్ట్ డ్రింక్స్ కానీ అవి ముందుగా ఈ ఏరియాలో ఉన్న పెద్దలకి అలాగే వాకర్స్కి ఇట్లా ఎన్టీఆర్ పార్క్ వచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలి. మేము ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామని తెలియ వాళ్ళకి జస్ట్ ఇంటిమేట్ చేయడం జరిగిందో వాళ్ళు మాకు ఇచ్చిన సపోర్టు చెప్పుకోలేనిది. చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకి ఉదయాన్నే టీ కానీ, లెమన్ టీ కానీ, అలాగే బెల్లం టీ కానీ వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పున్నారు. దాన్ని మేము ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి నిరూపించుకుంటాం. సార్, ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఈ కిచెన్ అంతా కూడా మన ఇంట్లో కిచెన్ ఎలా డిజైన్ చేస్తామో ఆ విధంగా చుట్టూ కూడా ఒక కంటైనర్ ని కిచెన్ రూపంలో షేప్ చేసి దాదాపుగా ఇక్కడ విండోస్ అయితేమి, ఇక్కడ ఉన్నటువంటి అరమరలు అయితేమి ఆ విధంగా అమరిక చేశారు. ఇది మీకు ఎలా సాధ్యపడింది? దీన్ని ఎక్కడన్నా చూసి మీరు చేశారా, లేకపోతే ఇది మీ ఓన్ డిజైనా? ఇది యాక్చువల్గా నేను అదే 2 years నుంచి నేను దీని మీద స్టడీ చేయడం వల్ల నేను కొన్ని హోటల్స్ తిరగడం జరిగింది, రెస్టారెంట్స్ తిరగడం జరిగింది. అలాగే ముంబై, ఢిల్లీలో కానీ నేను కొన్ని కెఫేస్ నేను విజిట్ చేయడం జరిగింది. సో అవన్నీ చూసి ఆ ఎక్స్పీరియన్స్తో నాకు ఈ టైప్లో కావాలని చెప్పి నేను గుంటూరు వాళ్ళ సహకారంతో నేను ఇది తయారు చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య రీత్యా కూడా కొంతమంది కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. దానికి మీరు ఈ బిజినెస్ రంగంలో ఉన్నారు, కిచెన్ స్టార్ట్ చేశారు కొత్తగా. ఒంగోలు ప్రజలకు మీరు ఇచ్చేటువంటి బెస్ట్ ఫుడ్ ఏంది? మన దగ్గర లభించేటువంటి అంటే ఇక్కడ కనుక వస్తే వాళ్ళు తృప్తిగా ఏ విధంగా వెళ్ళేటట్టు మీరు చేస్తారు? ముందుగా నా చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా నేను ఒక హోటల్లో ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకోవడం జరిగింది. ఆ బిర్యానీ ముక్కలు ఏవైతే ఉందో అవి ఉడక్క పాడైపోతే నేను అదే హోటల్కి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇట్లా కాదు ఇలా ఉండకూడదు అని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇక్కడ మంచి ఫుడ్ అంటే 6 AM అంటే ఉదయాన్నే 6 గంటలకే ఒక కిచిడి, మళ్ళీ 6 PM సాయంత్రం కిచిడి ఇంట్రడ్యూస్ చేసి ఇది క్వాలిటీతో ఏమాత్రం క్వాలిటీ కాకుండా క్వాలిటీతో అందజేయాలనేది నా ఉద్దేశం. ఓకే, ఒంగోలు ప్రజలందరూ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ ఒకసారి సందర్శించి మనకి ఇక్కడ లభించేటువంటి ఫుడ్ కూడా డెలిషియస్ ఫుడ్. ఇది మనకి మెట్రో సిటీస్ లో మాత్రమే లభ్యమయ్యే ఫుడ్. వీళ్ళు ఇక్కడ వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దాదాపుగా అన్ని నోటిఫైడ్ ఇంగ్రీడియంట్స్. సో ప్రజలందరూ కూడా ఒకసారి ఈ కిచెన్ సందర్శించి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి మీరు కూడా కామెంట్ రూపంలో పెట్టాలి. అదేవిధంగా వాళ్ళు వ్యాపార అభివృద్ధి కూడా దినదినాభివృద్ధి చెందాలని కూడా P5 మీడియా కోరుకుంటుంది. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు. రోజు మన ఒంగోలులో గోపి అను మనోళ్ళు అడవిపాలెం వాళ్ళు స్వచ్ఛ అనే కేఫే పెట్టడం జరిగింది. బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ గోపి, బాగా బిజినెస్ చేయాలి. మంచిదండి.